హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. బ్యాంక్ నుండి ఎన్ఓసి లెటర్ అనేది తీసుకుంటేనే ఈ యొక్క లోన్స్ వస్తాయి అని చెప్పేసి పేపర్ ప్రకటనలో మనకైతే రావడం జరిగింది. అది మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అయితే ఈ బ్యాంక్ నుండి ఎన్ఓసి ఇవ్వాలి అంటే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. తక్కువ సిబిల్ స్కోర్ ఎవరైతే ఉంటారో, ఇదివరకే లోన్స్ తీసుకొని సరిగ్గా రీపేమెంట్ అనేది చేయలేనటువంటి వారందరికీ కూడా తక్కువ ఈ సిబిల్ స్కోర్ అనేది ఉండడం వల్ల వారికి ఎన్ఓసి సర్టిఫికెట్ అనేది బ్యాంకు వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి వాళ్ళు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద నష్టపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మీరు ఒక స్కీమ్కి అప్లై చేసుకున్నట్టయితే ఎన్ఓసితో సంబంధం లేకుండానే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ని మీకైతే ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఆ స్కీమ్ ఏంటి, మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ నేను వీడియోస్ రూపంలో మీకైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు గూగుల్లో ఈ సెర్చ్ బార్లో OBMMS అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. చేసినట్టయితే ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఏ క్యాస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ కార్పొరేషన్కి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుని పేరు రాయాలి. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీకు ఉన్నట్టయితే ఆటోమేటిక్గా సెర్చ్ అయ్యి ఇక్కడ వస్తుంది, లేకపోతే అది అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయం గమనించండి. సిబిల్ స్కోర్ ఎవరికైతే లేదో వారు ఈ యొక్క పనిని ఖచ్చితంగా చేయండి. మీకు 100% ఈ యొక్క లోన్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, బెనిఫిషరీ టైప్ లబ్ధిదారుని రకం ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఇండివిజువల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్థిక సహాయ రకము అని చెప్పేసి ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిబిల్ స్కోర్ ఎవరికైతే తక్కువగా ఉందో ఇక్కడ మీరు బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు కంపల్సరీ బ్యాంక్ నుండి ఎన్ఓసి సర్టిఫికెట్ అనేది ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే బ్యాంక్ అధికారులు అయితే ఈ యొక్క ఎన్ఓసి సర్టిఫికెట్ అనేది ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ఆప్షన్ని వదిలేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్. ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు బ్యాంకుతో సంబంధం లేకుండానే ఈ యొక్క స్కీమ్ అనేది జరిగిపోతుంది. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు కేవలం 50,000 రూపాయల లోన్ మాత్రమే వస్తుంది. సో అవైనా పర్లేదు, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి మొత్తానికి నష్టపోకుండా ఈ 50,000 రూపాయలైనా కూడా సరిపోతుంది. కాబట్టి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఎలా చేయాలి అనేది మనం లాంగ్ వీడియో అనేది చేసాం, మన ఛానల్లో ఉంది. మీరు దాన్ని చూసి అప్లికేషన్ అనేది మీ మొబైల్లో చేసుకోవచ్చు. లేదు నాకు చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళినట్టయితే 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొని మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 14 వరకు ఈ యొక్క అప్లికేషన్స్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మీరు ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో అందరూ కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి. సిబిల్ స్కోర్ లేనటువంటి వారైతే ఖచ్చితంగా ఇదే విధంగా అప్లై అనేది చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఎవరెవరికైతే రీచ్ కాలేదో వాళ్ళందరికీ మీకు తెలిసినటువంటి వారికి ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటున్నాను. చివరిగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.